Hello everyone, Namaste. Welcome to my YouTube channel Maris Cure Root. మన ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసి 1 వీక్ అయిందనమాట. ఈ 1 వీక్ ఎట్లా జరిగింది, ఏంది అని ఒక హానెస్ట్ రివ్యూ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే బిఫోర్ దిస్ ప్రాక్టీస్ నా గేమ్ ప్లే చాలా న్యాచురల్గా చాలా బాగుండింది అనమాట. టు బీ హానెస్ట్ అనమాట, ఇది ఫ్యాక్ట్. చాలా బాగా ఉండింది నా గేమ్ ప్లే. ఈ ప్రాక్టీస్ మొదలైన దగ్గర నుండి ఏంటంటే నేను కొత్త స్టైల్ అడాప్ట్ చేసుకుంటాను అనమాట. అంటే ఒక ప్రొఫెషనల్ ఏ విధంగా నిలబడతాడు, ఒక ప్రొఫెషనల్ ఏ విధంగా స్టిక్ పట్టుకుంటాడు, ఇలా ఈ ఫస్ట్ నుండి బేసిక్ నుండి నేను స్టార్ట్ చేస్తాను అనమాట. కాబట్టి నాకు వచ్చిన గేమ్ ప్లే అనేది కొంచెం డల్ అయిపోయింది అనమాట నేను కంపేర్ చేసుకుంటే. ఈ ప్రాక్టీస్ చేసిన మొదలు పెట్టినప్పుడు నుండి ఏంటంటే నా గేమ్ ప్లే మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు అంటే నేనేమన్నా కొత్త స్టైల్ అడాప్ట్ చేసుకునే విధానంలో నన్ను నేను కోల్పోతున్నానా, ఇట్లా థింక్ చేస్తాను నేను అనమాట. ఒక స్టేజ్లో నాకు డౌట్ వచ్చింది అనమాట, అరే ఇది వర్కౌట్ అవుతుందా, మనం సక్సెస్ అవుతామా, ఈ జర్నీ కంటిన్యూ అవుతుందా అని చాలా భయం వేసింది అనమాట. తర్వాత నేను కొంచెం ప్రొఫెషనల్స్ని ఆడాయిడా నాకు తెలిసిన వాటిలో యూట్యూబ్ ఛానల్స్లో ఆడాయిడా కొంచెం సెర్చ్ చేశాను అనమాట, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. అంటే వై మై గేమ్ ప్లే ఇస్ డల్ కంపేర్ టు బిఫోర్ అనే దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట. ఎందుకనమాట ఏంది రీజన్ అంటే ల్యాక్ ఆఫ్ ఫోకస్ అనమాట. ఏంటంటే నాకు ఆల్రెడీ గేమ్ వచ్చు అనే ఒక ధీమాతో నేను షార్ట్స్ మిస్ అవుతున్నా. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అదే ఫోకస్డ్ ఉండాలి, చాలా ఫోకస్డ్ ఉండాలి. నేను స్నూకర్ గేమ్ ఏదో వచ్చి స్టిక్ పట్టుకొని బాల్స్ కొడతాను ఇదంటే కాదు అనమాట. చాలా ఫోకస్డ్గా ఉండాలి, అప్పుడే నీ గేమ్ ప్లే కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేను నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే స్నూకర్ ఆల్రెడీ నాకు వస్తుంది కదా, కొంచెం నేను దాన్ని సీరియస్ ప్రాక్టీస్నెస్ చేస్తే సక్సెస్ అవుతాను తొందరగానే అనుకున్నా. కానీ అక్కడే పొరపాటు జరిగింది అనమాట. ఏంటంటే ప్రాక్టీస్ సెషన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే నాకు రష్ ఎక్కువైంది అనమాట. అంటే నాకు ఆల్రెడీ గేమ్ వచ్చు, తొందరగా పాస్ చేద్దాము ఇట్లా. దిస్ ఈజ్ ద మేజర్ రీజన్ అనమాట. ఇంతవరకు ఏంటంటే మనకు మైండ్ ప్రెషర్ లేదనమాట, ఏదో జాలీగా పోవడము, టైం పాస్ ఆడడం అట్లా ఆడతాం. నేను ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక ప్రొఫెషనలిజం కోసం ఆడతాం అంటే లిటిల్ నర్వస్ కానీ ఆ మైండ్ కొంచెం ట్యూన్ అవడానికి టైం పడుతుంది. సో అందుకే నేను ఒక 30 ప్రాక్టీస్ సెషన్స్ తర్వాత నేను ఫుల్ ఫ్రేమ్స్ కానీ ఇట్లా ఆడదాం అనుకున్నాను. అంతవరకు ఓన్లీ డైలీ రొటీన్ వచ్చేసి సెల్ఫ్ ప్రాక్టీస్, సెల్ఫ్ ఫ్రేమ్స్ అనమాట. ఆఫ్టర్ 45 days నేను అపోనెంట్స్తో కానీ నా లెవెల్ ఆఫ్ ప్లేయర్స్తో కానీ నాకంటే ఎక్కువ లెవెల్ ఆఫ్ ప్లేయర్స్తో కూడా నేను ఆడతాను. అవి కూడా మీకు లైవ్ సెషన్స్ అందిస్తాను ఖచ్చితంగా. మనము ఈ జర్నీలో ఖచ్చితంగా ఎన్నిగడికి అయితే వేసేది లేదు, మనం ఖచ్చితంగా చేరుకుంటాము. మనం ఏదైతే మనం ఉన్నామో అది ఖచ్చితంగా చేరుకుంటాము. ఎవరైతే నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని అయితే నేను ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ ఇవ్వను. ఖచ్చితంగా నాతో పాటు మీకు కూడా గేమ్ నేర్పిస్తాను. మనం కలిసి సక్సెస్ అవుదాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ.